హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం. ఇది మాకు రాదా, నువ్వు నేర్పాలా అనుకోవద్దండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ పెట్టండి, లేదంటే ఐరన్ అయినా పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. నేను 2 గుడ్లకి ఒక బ్రెడ్ వేసి చేస్తున్నాను, దానికోసం మెజర్మెంట్ చెప్తున్నాను. అందులో కొంచెం ఒక స్పూన్ నీళ్లు పోసి బాగా ఉప్పు కారం కలిసేలా మిక్స్ చేసుకోండి. డైరెక్ట్గా ఎగ్గులో వేసేస్తే అది కలవదండి, కారం పైనే ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే మొత్తం మిక్స్ అవుతుంది. ఇప్పుడు 2 గుడ్లు కొట్టి కలుపుకుందాం. ఇది కొత్తగా వంట నేర్చుకునే పిల్లల కోసం, బ్యాచిలర్స్ కోసం చెప్తున్నానండి. మాకు రాదా, ఇది కూడా చూపించాలా అనుకోవద్దండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి రాదండి, వాళ్ళకి ప్రతిదీ వివరంగా చెప్పాలి. బాగా బీట్ చేసుకుందాం. ఎంత వివరంగా అంటే, ఒక గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు పోసి రైస్ పెట్టమ్మా అంటే, ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాసులు నీళ్లు కలిపేసి కుక్కర్లో పెట్టే రకాలండి ఇప్పుడు వంట నేర్చుకునే పిల్లలు. తప్పుగా అనుకోవద్దు. కొంతమందికి తెలియదండి, తెలియక అలా చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రతిదీ వివరంగా చెప్పాలి, అందుకని చెప్తున్నాను నేను. అందరి గురించి కాదండి. ఇప్పుడు పెనం వేడైన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసి కొంచెం స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ అయిన తర్వాత, వేడైన తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి. ఎంత బీట్ చేస్తే అంత పొంగుతుంది. ఇదిగోండి, నేను స్పూన్తో కాదండి, ఫోర్క్తో బీట్ చేస్తున్నాను. ఫోర్క్తో అయితే బాగా బీట్ చేయడానికి కుదురుతుంది. పోసేసి కొంచెం వెడల్పుగా చేసుకోండి, స్ప్రెడ్ చేయండి దాన్ని. ఒకే చోటు ఉంటే లావుగా దిబ్బరొట్లాగా వచ్చేస్తుందండి. స్ప్రెడ్ చేసుకుని కాలిన తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ వేసుకుందాం. కొన్ని 2 వైపులా కాల్చుకున్నాను లైట్గా. ఇప్పుడు బ్రెడ్ వేసి దాని చుట్టూ ఫోల్డింగ్ చేసేసుకుందాం. ఫోల్డింగ్ చేసేసి రివర్స్ చేసుకుందాం. ఇదిగోండి, అంతే అండి, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. తీసి సర్వ్ చేసుకోవటమేనండి. ఇది వంట రాని పిల్లలకి, బ్యాచిలర్స్కి మాత్రమేనండి. దాన్ని రెడీ అయిపోయింది. వేడివేడిగా తింటేనే బాగుంటుంది అండి, చల్లగా అయిపోతే టేస్ట్ ఉండదు. అండి, అమ్మీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.